నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నమ్మదగిన దేవా, మా ఆధారమైన దేవా, నీకు వందనాలయ్యా. రాత్రంతయు మంచి నిద్రను దయచేసి వేకువజామున ప్రభా మీ సన్నిధిలో మీ మాటలు ప్రభా మీకు స్వరము వినడానికి ప్రభా మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజంతయు ప్రభా మా జీవితాలు విజయవంతంగానే ఉండడానికి, ధైర్యవంతంగా ముందుకు వెళ్ళడానికి, అయ్యా మీ చిత్తానుసరంగా నడవడానికి మీరు మాతో ఏం మాట్లాడుచున్నారో ప్రభా నాయనా వినుచు మీతో పాటు నడవడానికి ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్లాట్ఫామ్ ని ప్రభా నైనా మా కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నాయన వినుచున్న శ్రోతల యొక్క జీవితాలని మార్చండి, రూపాంతరపరచండి, ఆశీర్వదించండి, నడిపించండి. ప్రభా మీకు ప్రీతికరంగా మార్చుకోమని అడుగుచు సమస్త విషయాలకి మీకే సమర్పించుకుంటూ, అర్పించుకుంటూ, అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసు పరిశుద్ధమైన నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. మరి యొక్క దినం దేవుడు మన జీవితాల్లో జతపరిచినందుకు మనం దేవునికి వందనాలు తెలియపరచాలి. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తాం. అన్ని సందర్భాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ మనము దేవునికి వందనాలు తెలియపరచాలి, ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకనంటే ఆయన అన్నిటి అందును ఉన్నాడు గనక. హల్లెలూయా. నిన్ను విడవడు, ఎడబాయుడు అని ప్రభు మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఆయన ఎప్పటికీ కూడా విడవడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయన బాధ్యత తీసుకున్న తండ్రి గనక ఆయన మనతో ఉంటాడు అని చెప్పాడు గనక తప్పకుండా ఆయన ఆయన యొక్క వాగ్దానికి అనుగుణంగా చేసే దేవుడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఆయన. హల్లెలూయా. విడిస్తే మనం విడవాలి కానీ ఆయన అయితే మటుకు మనల్ని విడవడు, ఎడబాయడు. హల్లెలూయా. మనము పాపము చేసి మనం దూరంగా వెళ్ళొచ్చేమో కానీ ఆయన అయితే మటుకు నమ్మదగిన దేవుడు గనుక, విశ్వసనీయమైన దేవుడు గనుక ఆయన చెప్పిన వాగ్దానాన్ని తప్పకుండా ఆయన ఎప్పటికి కూడా నెరవేర్చే దేవుడు ఆయన. అయితే ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన అని అంటే ప్రార్థన అని అంటే ఒక సంభాషణ, దేవునితో మీరు మాట్లాడుకునే మాటలు. అయితే ఆ మాటలు దేవుని వాక్యానుసారంగా ఉంటే దాని ప్రతిఫలాలు తప్పకుండా మీరు చూస్తారు. హల్లెలూయా. మేము కొద్ది దొన్- మేము కొద్ది రోజుల క్రితం అనకాడ పట్టణంలోనే కొద్ది రోజుల క్రితం కనీసం ఒక ఒక 6-7 దినాల క్రితం మరి నేను మరి ప్రసన్న ఇద్దరం ఒక ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా దారుణం అంటే ఇక మనం చెప్పుకోలేము మనం అంటే. ఇక అక్కడ ఎవరు పడితే వాళ్ళు తిట్టుకోవటం, కొట్టుకోవటం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే ఒక వ్యక్తి, పేరు చెప్పట్లేదు, ఆ వ్యక్తి ఎంతగానో వ్యసనముతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వ్యసనము ఇక ఎంత ఇబ్బంది అంటే కనీసం 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో అంట వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు అనమాట, నరకాన్ని చూస్తున్నారంట. నరకం. నరకం అంటే నరకం. ప్రతిరోజు ఏదో ఒక గొడవ. గొడవ మాత్రమే కాదంట, కొట్టుకోవటం అంట. తిట్టుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అనమాట. అలాంటి ఒక వాతావరణం అన్నది వాళ్ళ ఇంట్లో అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మరి ప్రసన్న నేను ఇద్దరం మరి ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన అన్నది ఒక దేవుని ప్రేమలో, దేవుని ఒక కరుణతో, ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది మధ్యలో అక్కడ ప్రార్థన జరిగింది. అయితే అతను ఎవరైతే గనక వ్యసనంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడో ఇంట్లో వాళ్ళని బాదుతూ ఉంటాడంట. ఇంట్లో వాళ్ళని గొడ్డును బాదినట్టు బాధేస్తారంట. ఇక ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇతను ఇంకా చనిపోతే బెటర్ కదా అన్న పరిస్థితి కూడా ఉంటా ఉంది. అయితే అలాంటి వ్యక్తి మరి ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత నెమ్మదయ్యాడు. కన్నీటి ఆ 3-4 సార్లు ఏడుస్తూ ఉన్నాడు. అయితే నా చేయి పట్టుకొని తన యొక్క కంటి మీద పెట్టుకొని తన కన్నీరుని తుడుచుకుంటున్నాడు నా చేతితో. అలాగా ఎప్పుడు చేయడంట. చాలా కఠినాత్ముడుగా ఉంటాడంట. చాలా చాలా కఠినాత్ముడుగా ఉంటాడంట.
అయితే ఆ రోజు సాయంకాలం దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, దేవుని ప్రేమతో కరుణతో చేసే ప్రార్థన. ఒక వ్యక్తి పరిస్థితి ఇక మరణావస్థగా ఉంది. ఇక అతను తాగుతూ ఇలాగే ఉంటే గనక మరి లివర్ చెడిపోయి చనిపోయే పరిస్థితి కదా. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారంట. వాళ్ళ అన్న చనిపోయాడంట అలాగే. వ్యసనముతోనే లివర్ చెడిపోయి చనిపోయాడంట. మరి ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడు లేడు. మొత్తం నలుగురైతే ముగ్గురు కుమారులు ఒక కుమార్తె, ఒక కుమారుడు చనిపోయాడంటే యవనస్తుడిగానే. అయితే ఇతను కూడా మరి ఆ బాటలో ఉన్నాడు, ఆ దిశలో ఉన్నాడు. కానీ చివరికి మరి మరి ప్రసన్న నేను ఇద్దరం మరి ప్రార్థన చేస్తున్నాం ఆ సమయాల్లో. దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని ప్రేమతో ప్రార్థన, దేవుని కరుణతో ప్రార్థన. ఆ ప్రార్థన అన్నది ఎంత శక్తివంతమైన ప్రార్థన అంటే అది మేము ఆ రోజు చూడలేదు. ఆ రోజు అతను నిద్రపోయాడు. ఆ రోజు మాత్రం బాగా బాగా కొట్టినట్టున్నారు కదా, బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటే ఇంజెక్షన్ చేశా. ఇంకా ఆ రోజు ప్రేమ చూడండి, దేవుని ప్రేమని కనబరిస్తే దేవుని కరుణ అన్నది, ఆ కరుణలో నుంచి వచ్చే ఒక జెన్యున్ ప్రేయర్, ఒక వాస్తవమైన ప్రార్థన, ఒక వాస్తవముతో ఒక దేవుని సన్నిధిలో ఒక కరుణతో నింపబడిన ప్రార్థన అన్నది ఎంత శక్తివంతమైందంటే మరి కొద్ది రోజుల తర్వాత కూడా మరి ఆయన తాగుతూ ఉన్నాడని మరి వింటూ ఉన్నాను నేను. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఫాలో అప్ అయితే చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. వాళ్ళ అన్నతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళ అన్నతో మాట్లాడుతూ ఉంటే లేదండి తాగుతూ ఉన్నాడంటే ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సన్నిధిలో మనం మన యొక్క అద్భుతాలు జరిగే సమయం, ఈ సమయంలో కూడా మనం ఆఖరి ప్రార్థన జరుగుతున్న సమయాల్లో కూడా అతని కోసం ప్రార్థన చేశాం. మనందరం ప్రార్థన చేశాం. అద్భుతం ఏంటంటే నిన్న నిన్న సాయంకాలం పూట వాళ్ళ అన్న కాల్ చేసి, సార్ మరి మా మా తమ్ముడు మా తమ్ముడు ఆ వ్యసనంలో నుంచి బయటకు వచ్చేసాడు. ఇక అతని గంట విరక్తేస్తుందంట. ఇక అటువైపు వెళ్ళకూడదు అనుకున్నాడంట. తన జీవితం మార్చుకుందాం నిర్ణయం చేసుకున్నాడంట అని చెప్పేసరికి నిన్న సాయంకాలం మరి ప్రసన్న నేను ఇద్దరం వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మాట్లాడటం జరిగింది, మరి చూడటం జరిగింది. ఎంత అద్భుతం అని అంటే అతను చూసి మేము ఇంకా మేము గుర్తుపట్టుకోలేకపోయాం. అతను రావటం ఏంటో మరి మరి ప్రభువుని మరి పరిచయం చేశాం. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో చెప్పాను. అతని జీవితాన్ని మార్చింది మేము కాదు, మానవ పరంగా ఎవరు మార్చలేరు. ఇంత ఇంత కొద్ది వ్యవధిలో అతని జీవితంలో ఒక మార్పుని ప్రభు ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం వేసింది. అంటే అనిపించింది అనమాట, ప్రార్థనలో శక్తి ఉంది. కానీ ఆ ప్రార్థన అనేది దేవుని ప్రేమతో నింపబడిన ప్రార్థనగా ఉంటే, ఆమేన్, హల్లెలూయా, దేవుని కరుణతో నింపబడిన ప్రార్థనగా ఉంటే ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోకూడదు. ఇక మీరు ఇప్పుడు గనక మీరు ఈ యొక్క ప్రార్థన జరుగుతున్న సమయాల్లో ఏసయ్య నువ్వు కార్యం చేయకపోతే ఏమైపోతాడయ్యా అతను, ఏమైపోతాడయ్యా ఇతను, ప్రభా ఈ వ్యక్తి ఏమైపోతాడు, నష్టమైపోతాడు కదా, అయ్యో నష్టమైపోతాడు కదా, తన భవిష్యత్తు ఏం కావాలి. 30 సంవత్సరాల పై చిలుకున్న ఒక యవనస్తుని యొక్క జీవితము రాలిపోద్దేమో, ఒక ఆకు రాలినట్టు రాలిపోతే, అయ్యో ఇతని జీవితం భవిష్యత్తు నీచితానుసారంగా జీవించకుండా రాలిపోతే గనక నరకానికి కదా వెళ్ళాడు. నిన్ను నమ్ముకోకుండా వ్యసనక్రాంతుడై ఈ ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తన తన శరీరంలో ఉన్న అవయవాన్ని పోగొట్టుకుంటూ లివర్ నష్టపరుచుకుంటూ ఒక రోజున మరణిస్తే దేనికి? అతని జీవితం నాశనం అయిపోయింది. అపవాది తీసుకుని వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, నష్టపరిచాడు, హతమార్చాడు. దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నష్టపరచడానికి వస్తాడు. యోహాను 10:10 అనుగుణంగా మనం చూస్తాం. అపవాది యొక్క పనులు అంత దారుణంగా ఉంటాయి. ఒక వారి ఇంటిలో ఎవరినైనా సరే అసలు వంశావళిని తీసివేయడానికి వచ్చే అపవాది కార్యాలు, అపవాది యొక్క పనులు ఎంత దారుణంగా ఉంటాయి అంటే నష్టపరచటమే ఇంకా. అసలు అసలు జీవితాలు మాత్రమే కాదు, వంశాలని తీసివేస్తాడు. ప్రభా, అపవాది కార్యాలు నష్టమైపోవాలి యేసునామంలో. ఏ ఏ దురాత్మ అయితే కనుక ఈ వ్యక్తిని వ్యసనక్రాంతుడిగా చేసిందో ఆ దురాత్మ యొక్క పేర్లు మాట్లాడచ్చు, అధికారం తీసుకుంటూ ప్రార్థన ఏదైతే గనక జరిగిందో అది కూడా దేవుని ప్రేమతో కరుణతో మాత్రమే కాకుండా అధికారముతో. మ్యాన్, హల్లెలూయా. ప్రార్థనలో శక్తి ఉంది. అది తెలుసుకుంటే గనక నీ జీవితంలో అద్భుతమే.
ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు అనుభవించాలి అంటే గనక దేవుని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు ప్రేమ, దేవుని యొక్క ప్రేమతో ప్రార్థన. ఆమేన్. దేవుని యొక్క కరుణతో ప్రార్థన. దేవుని యొక్క అధికారముతో ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. నేను అతన్ని చూసి మేము ఆశ్చర్యపోయాం. ఇతనేనా అనిపించింది. వచ్చాడు, చేయిచ్చాడు. అతను గూడా ఒక కృతజ్ఞత, ఒక భావం అన్నది అతనిలో ఉంది. అతని అతనికి ప్రభువుని పరిచయం చేశాం. మరి కొత్త నిబంధన ఒక బైబిల్‌ని అతనికి ప్రెజెంట్ చేశాం. యేసు ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క హస్తము తన మీదకొచ్చిందని ఒక సాక్ష్యకరంగా మాట్లాడాం. వాళ్ళు మమ్మల్ని దేవుళ్ళు అని అనుకుంటున్నారు. మేము దేవుళ్ళం కాదు గానీ, దే దేవుని చేత పంపబడిన సేవకులం మాత్రమే. ఒక ఛానెల్స్ మాత్రమే. అయితే వాళ్ళు వాళ్ళ కాళ్ళ దగ్గర చేయి బెట్టి, మా కాళ్ళ దగ్గర చేయి బెట్టి వాళ్ళు దండం పెట్టే పరిస్థితి. కానీ మేము దూరం వెళ్ళిపోయాం. దూరం దూరం వెళ్ళిపోయాం. వాళ్ళు దండం పెట్టాల్సింది మనుషులకు కాదు. వాళ్ళు దండం పెట్టాల్సింది దేవాతి దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక్కొక్క కుటుంబంలో ఎంత దేవుని యొక్క అవసరత ఉందో చూడండి. వాళ్ళు ఎందుకు దండం పెడుతున్నారు? ఎందుకు వాళ్ళ పరిస్థితుల్లో, అంటే ఎందుకు వాళ్ళు ఇలాగ దేవుళ్ళు అని అంటున్నారు అనంటే, ఎందుకని అంటున్నారంటే, వాళ్ళు ఎన్నెన్ని ఎంత మంది దగ్గరికి వెళ్లారో, ఎన్నెన్ని ప్రార్థనలు చేశారో, ఆ ప్రార్థనకు ఉత్తరాలు లేవు. ఆ ప్రార్థనకు ఉత్తరాలు లేవు. కానీ ఎవరైతే, లేకపోతే ఏ దేవునికైతే గనక ప్రార్థన జరిగిందో, ఆ ఆ దేవుడు ఆ దేవుడు ఉత్తరాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ద లివింగ్ గాడ్ స్పీక్స్. ద లివింగ్ గాడ్ ఆన్సర్స్. జీవం కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు. జీవం కలిగిన దేవుడు కార్యం చేసే దేవుడు. జీవం కలిగిన దేవుడు ఉత్తరాలనిచ్చే దేవుడు. అంటే ప్రార్థనలకి ఉత్తరాలు అన్నది జీవం కలిగిన యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని మార్గాలు ఎన్ని మార్గాలు మనం వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు మనం ఎక్కడ చేసినా సరే, ఉత్తరాలు రావు గాని, కానీ ఒక్క చోట మట్టుకు నిశ్చయంగా ఉత్తరాలొస్తాయి. అదెక్కడంటే దేవుని సన్నిధి. అదెక్కడంటే తండ్రి సన్నిధిలోనే. యేసు ప్రభు నామం పేరట జరిగిన ప్రార్థనలో ఉత్తరాలుంటాయి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 6 అధ్యాయము 6 వచనం చూడండి. మత్తయి సువార్త 6 అధ్యాయము 6 వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో జరిగే ప్రార్థనలు, తండ్రితో మాట్లాడుతున్న మాటలు, ఆ దేవుడంట తండ్రి అంట మనకి. హల్లెలూయా. ఆయనే నిజమైన తండ్రి. ఆయనే వాస్తవంగా, ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయనే సర్వ అధికారి. ఆమేన్. యావత్తు సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నీ జీవితాన్ని నీ యొక్క తల్లి గర్భములో సృష్టించింది ఆయనే. నిర్మించింది ఆయనే. అతి సుందరంగా చేసింది ఆయనే. ఈ లోకంలోకి నిన్ను నిన్ను పంపించింది కూడా ఆయనే. ఇప్పటిదాకా విశ్వసనీయంగా నిన్ను కాపాడుతుంది. నిన్ను 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 కాపాడువాడు కూడా ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి మనము నమ్ముకున్న మన దేవుణ్ణి ఎప్పటికి కూడా మనం విడవకూడదు. ఎన్- ఎప్పటికి కూడా దూరం అవ్వకూడదు. ఒక్క విషయం దేవునికి నిన్ను దూరపరిచేది ఏమిటంటే పాపమే. హల్లెలూయా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. నీ యొక్క దేవుణ్ణి దూరపరిచేది ఎవరంటే పాపమే. ఆ పాపపు జోలికైతే మటుకు వెళ్ళొద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవునితో ఒక సత్సంబంధంలోకి తీసుకొచ్చిన యేసు ప్రభు రక్తము అదెంతో అమూల్యమైన సంబంధము. అన్ని సంబంధాల కంటే కూడా, నీ యొక్క భార్యతోనైనా, నీ యొక్క భర్తతోనైనా, నీ పిల్లలతో అయినా, నీ యొక్క నీ యొక్క అన్న తమ్ముళ్ళు, లేకపోతే నీ అక్క చెల్లెళ్ళు, నీ అమ్మా నాన్నలు, అందరికంటే కూడా అతి ప్రాముఖ్యమైన సంబంధం ఏదైనా ఈ లోకంలో ఉన్నది అని అంటే అది దేవునితో ఉన్న సంబంధమే. హల్లెలూయా. అది యేసు ప్రభు రక్తము ద్వారా ఒక నూతన ఒడంబడికలోకి, నూతన నిబంధనలో ఒక నూతనమైన సంబంధం. ఈ సంబంధము శాశ్వతమైనది. ఈ సంబంధము తాత్కాలికమైనది కాదు. ఈ సంబంధము శాశ్వతమైనది. కాబట్టి యేసు ప్రభు ఎవరో తెలుసుకో. ఆయన యొక్క ఆయన యొక్క రుధిర ధారలు నీ జీవితాన్ని కడిగాయి. నీ యొక్క ఆత్మ ప్రాణ శరీరాన్ని కడిగాయి. యేసు ప్రభు రక్తము ద్వారా నువ్వు శుద్ధీకరించబడి, నువ్వు పరిశుద్ధంగా చేయబడి,
నీ యొక్క జీవితము మళ్ళీ దేవునితో తండ్రి అని మళ్ళీ పిలవడానికి ఆ సంబంధంలోకి తీసుకొచ్చింది యేసు ప్రభు రక్తమే. ఆ సంబంధముతో జరిగేది ఒక ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ ఇంటిమసీ. అది ఎంతో ఒక 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 అవినాభావ సంబంధముతో జరిగే ప్రార్థన. ఆ ప్రార్థనలో ఉత్తరాలు ఉంటాయి. చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. అందరం బైబిల్ తెద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయమంటున్నారు. అన్ని అ- అన్ని విషయాలు దేవునికి తెలుసులే, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అంటారు. లేదు, అన్ని విషయాలు దేవునికి తెలిసిన ఆ తెలిసిన విషయాలు నీకు కూడా తెలియపరుస్తాడు. నువ్వెంతగా దేవునితో ఏకీభవిస్తావో అంతగా దేవుడు కార్యం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, అన్ని విషయాలు దేవునికి తెలుసు. అయినా ఆయనకేం తెలుసో నీతో మాట్లాడతాడు, నీకు తెలియపరుస్తాడు. నీవు కూడా ఆయన తెలియపరిచిన విషయాల్లో ఒకటైతే, ఏకీభవిస్తే, అప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడితే గనక, అవును ప్రభు నేను ఏకీభవిస్తున్నాను నీ చిత్తానుసారంగా, వాక్యంలో లిఖించబడిన రీతిగా నీ చిత్తానుసారంగా నా జీవితంలో ఈ వాక్యానుసారంగా మీ చిత్తం అనేది జరగడానికి నేను ప్రభు అవును అంటున్నాను. అయ్యా నేను విశ్వసిస్తున్నాను. నా జీవితంలో ప్రభు నువ్వు కార్యం చేయి అంటే, నీ స్వచిత్తము అన్నది, నీ యొక్క స్వచిత్తము అన్నది దేవుని వాక్యానికి అనుగుణంగా గనక వచ్చినట్లయితే, నీ స్వచిత్తం అనేది దేవుని వాక్యానికి అధీనం గనక తీసుకొచ్చినట్లయితే, అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అందుకనే నువ్వు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన చేయటం అని అంటే ఒక పని చేయాలంటే ఒక సమయం, ఆ సమయం మన జీవితంలో మనం మనము ఆ స- ఒక సమయంలో మనం ప్రార్థన చేయాలి అని అంటే గనుక, అంటే మనము మనము ప్రార్థన చేయాలంటే ఒక సమయం మనం ఎన్నుకోవాలి. సమయం ఎన్నుకోవాలి అని అంటే సమయం ఎన్నుకోవాలి అని అంటే మనము మన దినచర్యలో కొన్ని ప్రాధాన్యతల్ని మన జీవితాల్లో మనం అవలంబించుకోవాలి. అంటే ఏంటంటే ప్రార్థనకి ఒక సమయం అన్నది మనం కేటాయించాలి. మనం ఉదయం పూట 4 మనం లెగవాలి. దేవుని సన్నిధిలోకి మనం రావాలి, ప్రార్థన చేయాలి. 5 నుంచి 6 వరకు మనం దేవుని వాక్యాన్ని వినాలి. మనము సంఘము కలిసి, మనందరం కలిసి కార్పొరేట్ ప్రేయర్. ఆమేన్. హల్లెలూయా. దానిలో శక్తి ఉంటుందన్నమాట. హల్లెలూయా. వ్యక్తిపరంగా ప్రార్థన చేయటంలో మనము దేవునితో మనం మాట్లాడుకుంటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాంతో పాటు మనం అందరం కలిసి ప్రార్థన చేయుట. ఆమేన్. హల్లెలూయా. మరి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం మనం చూస్తాం. 120 మంది కలిసి ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవుని యొక్క శక్తి అన్నది అక్కడ కనబడింది. హల్లెలూయా. దేవుని శక్తి ఎక్కడైతే గనక వెలువడతా ఉంటుందో, అక్కడ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు అనేవి అక్కడ నెరవేర్చబడుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని నీవు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన ఎప్పుడైతే గనక తండ్రి సన్నిధిలో జరుగుతూ ఉంటుందో దానికి ప్రతిఫలాలు ఉంటాయి. అందుకని ఈ వాక్యం చూడండి. నువ్వు ప్రార్థన చేయునప్పుడు, ప్రార్థన తప్పకుండా చేయాలి. 1, 2, నీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, అంటే అంటే దీని అర్థం ఏంటంటే, చుట్టూ ఉన్న విషయాలన్నిటిని కూడా మనము మూసివేసుకోవాలి. ఇది నీ వైపు నుంచి ఒక 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 నిర్ణయంగా ఉండాలి. ఎందుకనంటే మనం చింతిస్తూ, మన అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఇది జరుగుతుందా లేదా అన్న ఇదిలో, దేవుని మీద పెద్దగా ఆధారం లేకుండా మనుషుల మీదో లేకపోతే మందుల మీదో దేని మీదో ఆధారపడుతూ, మన శక్తి బలము లేకపోతే మన జ్ఞానం మీద ఆధారపడుతూ, మనం ఒక పూర్ణ హృదయంతో గనక మనం అన్ని కూడా మూసివేసుకొని, అంటే ప్రభు ఇవన్నీ కాదు ప్రభు, ఏ డబ్బు నన్ను మార్చలేదు, ఏ డబ్బు నా యొక్క ప్రభా తండ్రి యొక్క పరిస్థితులు బయటికి తీసుకొని రాలేదు, ఏ మనిషి నన్ను ప్రభా తండ్రి విడుదల చేయలేడు. అయ్యా నాకు స్వస్థత నీ దగ్గర నుంచే ప్రభా. మందులు ఇవన్నీ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా తాత్కాలికమైన స్వస్థత రావచ్చు కానీ ప్రభు నీవైతే, అయ్యా నీ నామం పేరటైతే కనుక నాకు నాకు నా కుటుంబానికి, నా పిల్లవాళ్ళకి ప్రభా సంపూర్ణమైన, శాశ్వతమైన స్వస్థత, అద్భుతము, విడుదల ప్రభువ, అయ్యా నీ మీద నా ఆధారం అని సమస్తానికని మనం విడిచిపెట్టి, సమస్తాన్ని పక్కన పెట్టి, ప్రభా తండ్రి ఇవన్నీ కాదు ప్రభా, నీవే చేయాలి ప్రభా, సమస్తము నీవే చేయాలయ్యా. నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడి అంటే, నువ్వు ఎంతగా దేవుని గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటావో అంతగా నువ్వు అన్నిటిని విడిచిపెడుతూ ఉంటావు.
హల్లెలూయా. నీ ఆధారము దేవుని పట్ల ఎందుకు ఎలాగా అది ఎక్కువవుతా ఉంటుందని అంటే, ఎంతగా నువ్వు దేవుని దగ్గర నువ్వెంతగా దేవుడు ఎవరు అని తెలుసుకుంటూ ఉంటావో అంతగా నీ యొక్క ఆధారం అన్నది దేవుని మీద ఎక్కువవుతా ఉంటది. అప్పుడే ఇవన్నీ కూడా మూసివేస్తూ ఉంటావు. హల్లెలూయా. ఈ పని మీరు చేయాలి. ప్రార్థన చేసేది నీవే. అంటే నీ వైపు నుంచి ఏం చేయాలో నీకు ప్రభు చెప్తున్నారు. అన్ని ప్రభు చేయరు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. అన్ని ప్రభు చేయరు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, రహస్యమందున్న నీ తండ్రికి రహస్యమందున్నాడంట. ఆయన ముందుగానే మన మధ్యలో ఉన్నాడు. మీరు 4ంటికి లేచే మునుపే ఏ ప్రదేశంలో అయితే ప్రార్థన జరుగుతూ ఉంటుందో మీ ఇంట్లో, అక్కడ ఆ గదిలోనంట, ఆ ఆ ఆ యొక్క ప్లేస్ లోనంట తండ్రి ముందుగానే ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. మీకోసం ముందుగానే వేచి ఉన్న తండ్రి. ఎందుకని అంటే మీకు ఉత్తరాలు ఇవ్వాలని, ప్రతి సమస్యల్లో ఆయన ఉత్తరాలు తీసుకొని రావాలని, మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకసారి యేసయ్యని, యేసయ్య ఐ లవ్ యూ జీసస్ అని చెప్పు. తండ్రి ఐ లవ్ యూ ఫాదర్ అని చెప్పు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, ఎంతగానో ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక ఒక దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉండు. ఆయనతో మాట్లాడుతూ ఉండు. ఆయన రహస్యమందు నీ మాటలు వింటూనే ఉన్నాడు. నీ హృదయాలను చూస్తున్నాడు. చూడండి, రహస్యమందున్నా హీస్ ఆల్రెడీ దేర్. హీస్ ఆల్రెడీ దేర్. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. నువ్వు అది చూడలేకపోతున్నావు, కానీ దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సజీవమైన దేవుడు ఉన్నాడు. మేము కొద్ది దినాల క్రితం మరి ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తుంటే, ప్రసన్న ఇద్దరం ప్రార్థన చేస్తున్న సమయాల్లో దేవుడు ఉన్నాడు అక్కడ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసు నామంలో కూడి ఉండి ఉన్నారో అక్కడ దేవుడు ఉంటానని చెప్పిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సజీవమైన యేసు ప్రభువే కదా ఆ వ్యక్తికి విడుదలనిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ముట్టింది యేసయ్యే కదా. హల్లెలూయా. కార్యం చేసింది యేసయ్యే కదా. దురాత్మల్ని వెళ్ళగొట్టింది యేసయ్యే కదా. ఆమేన్. హల్లెలూయా. రహస్యమందున్న దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. హల్లెలూయా. అది గనక చూడాలి అంటే గనక హల్లెలూయా ప్రార్థన చేయాల్సిందే. నువ్వు దేవుని సన్నిధి చూడాలనుకుంటున్నావా? దేవుని సన్నిధి అనుభవించాలనుకుంటున్నావా? ప్రార్థన మట్టుకు ఆపొద్దు. హల్లెలూయా. ఏ దినము కూడా ప్రార్థన జీవితం లేకుండా నీ ఒక్క దినము కూడా ముందుకెళ్ళలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని విషయాల్లో ముందుకెళ్ళాలంటే గనక మనం ప్రార్థన చేయాల్సిందే. మన దేవుని సన్నిధిలో మనం మాట్లాడాల్సిందే. మన వైపు నుంచి మన పని జరగాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. నీకు గదిలోనికి వెళ్ళాల్సిందే. సమస్త విషయాన్ని క్లోజ్ చేయాల్సిందే. ఆమేన్. అంటే ఏంటంటే సమస్త విషయాల కంటే కూడా దేవుణ్ణి చూడగలిగే ఒక ఆత్మీయ నేత్రాలు మనకు దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అన్నిటికంటే కూడా అయ్యా, నా జ్ఞానము, బుద్ధి, పరపతి, పేరు, జనాలు, డబ్బు, నాయనా, వీటన్నిటికంటే కూడా తండ్రి, వీటన్నిటికంటే కూడా నన్ను మార్చేది, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మార్చేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. యేసు నామంలో మాత్రమే నాకు పరిపూర్ణమైన విడుదల, అద్భుతము, ఆశ్చర్యకార్యము, స్వస్థత, రక్షణ, సంరక్షణ, నా జీవితంలో సమస్తము నీవే కదా చేసేది. హల్లెలూయా. అటువంటి ఒక ఆధారం ఆధారం గనక నీ ఆధారంగా గనక నీ దేవుణ్ణి చేసుకుంటే గనక హల్లెలూయా, యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థనలో శక్తిని తెలుసుకోవాలి. అద్భుతాన్ని పొందుకోవాలి. అంతే. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి. అద్భుతాన్ని మనం పొందుకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీ తండ్రికి ప్రార్థన చేయుడి. నీ నీ తండ్రికి ప్రార్థన చెయ్యము అంటే గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. నెవర్ 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 ఫర్గెట్ దిస్. ఎప్పుడు మర్చిపోకూడదు. నీ దేవుడైన యెహోవా దేవుడు, దేవుడైన గొప్ప దేవుడు, ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని కుమారులై ఉన్నారు. అంటే మీ ప్రార్థనలో ఎంత ఒక ఇంటిమసీ అంటే చాలా దగ్గరగా మాట్లాడే ఒక ఒక విషయం. అంటే చాలా సన్నిహితంగా మాట్లాడే ప్రార్థనలు. అసలు ఏదైనా సరే మన హృదయంలో ఉన్న యావత్తు కూడా మన తండ్రితో మనం మాట్లాడుకోవచ్చు. మన అవసరాలన్నీ కూడా మన దేవునితో మనం మాట్లాడుకోవచ్చు. ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు కూడా. ప్రభువా, ఈ స్వస్థత నాది ప్రభువా. ఆయన ఈ యొక్క విజయం నాదయ్యా. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా. నాకు ధైర్యం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఎందుకంటే అది వారసత్వపు ఆశీర్వాదాలు అవి. హల్లెలూయా. మీ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఇది కావాలి నాన్న అని చెప్పి నువ్వు ధైర్యంగా వెళ్ళి ఆ యొక్క నాన్న దగ్గర నుంచి ఏదైనా ఒకటి తీసుకొని పోవచ్చు అనమాట. ఎందుకంటే అంత అంత సన్నిహితమైన సంబంధం ఉంది కదా. ఆమేన్. హల్లెలూయా. వారసత్వపు ఆశీర్వాదాలు నీకున్నాయి, నాకున్నాయి. మనం వెళ్తాం,
అయా ఈ యొక్క ఆశీర్వాదం నా కోసం, అబ్రహాం ఆశీర్వాదాలు నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం. ప్రభా తండ్రి, ఈ విజయం నా కోసం. యెహోవా ఈరే. ప్రభానైనా నీవు నాకు విజయాన్ని దయచేసావు అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. నాకు ధైర్యాన్ని ఇచ్చావు అయ్యా. నీ కృపనిచ్చావు. ఆమేన్. హల్లెలూయా. కృపనిచ్చావు, ధైర్యాన్ని ఇచ్చావు, నీ సహాయాన్ని, ప్రభా నీ సహాయపు హస్తం నా మీద చాపావు. అంతే, నువ్వు చాపుతావు అంతే. ఆమె ఎందుకంటే నువ్వు నా తండ్రివి కదా, నేను నీ కుమారుని కదా. ఆమేన్. హల్లెలూయా. నాకు 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 రావాల్సింది నాకు వస్తది అంతే. నాకు నువ్వు ఇవ్వాల్సింది నాకు నువ్వు ఇస్తావంతే. ఆమేన్. హల్లెలూయా. అంత అంత ఒక అంత ఒక ధైర్యంతో మనం మన తండ్రితో మాట్లాడుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం గూడా మరి తన కుమారుడైన ఇస్సాకుని మరి బలి అర్పణ అర్పించే మునుపు మరి ఆ కొండ మీద, ఆ మోరయ కొండ మీద మరి బలి అర్పించే ముందు అనుకున్నాడు, యెహోవా ఈరే అనుకున్నాడు. హల్లెలూయా. యెహోవా ఈరే అన్నాడు. దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. మరి బలి అర్పించడానికి మరి మరి గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అని అంటే, మరి పశువు ఎక్కడ ఉంది అని అంటే, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. మనము చేరాల్సిన గమ్యస్థానానికి మనం చేరుకుంటే, దేవుడు ఎక్కడైతే గనక నిన్ను వెళ్ళమంటున్నాడు అక్కడికి నువ్వు వెళ్తే, ఆ ప్రదేశానికి నువ్వు వెళ్తే గనక అక్కడ సమస్త అవసరాలను తీర్చేది యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. ఏం చేయమంటే అది చెయ్యి. ఆ పని చేయడానికి కావలసిన కృప, ఆ పని చేయ ఆ పని చేయడానికి కావలసిన శక్తి, బలము, అధికారము ఆయన ఇస్తాడు. మన కొద్ది దినాల క్రితం దేవుడు నాకు చెప్పారు, ఆ ఇంటికి వెళ్ళు. ఈరోజు సాయంకాలం పూట ఆ ఇంటికి వెళ్ళు అని చెప్తే, ఆ ఇంట్లో పరిస్థితి అయితే అసాధ్యకరంగా ఉంది. ఏ పరిస్థితులు మార్చబడలేవు మానవ పరంగా. కానీ వెళ్ళమంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ కావలసిన అధికారము, అక్కడ కావలసిన కృప, అక్కడ ఎంతైతే దేవుని శక్తి అయితే అక్కడ పని చేయాలో అంతా గూడా అక్కడ సమకూర్చబడింది. ఎందుకనంటే యెహోవా ఈరే, యెహోవా ఈరే. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయుచు ఎక్కడికి వెళ్ళమంటే గనక అక్కడికి వెళితే గనక సమస్త అవసరాలను తీర్చే యెహోవా ఈరే దేవుడు. ఆయనంట నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప యేసయ్యో గదా! ఎంత గొప్ప సజీవమైన దేవుడో గదా! నిత్యత్వంలో ఉన్న దేవుడు, నీ ప్రార్థనలు వింటున్న దేవుడు. ఆయన కేవలం నిత్యత్వంలో మాత్రమే లేడు. నీతో కూడా మనతో కూడా ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉంది. అయితే మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో తప్పకుండా మీరు ఏకీభవించండి. ఈ చాట్ బాక్స్‌లో మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మీరు రాసి పంపించొచ్చు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసు నామంలో, యేసు నామంలో ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఓ గాడ్. ప్రభా కీర్తనను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అందరం అందరం మనం మన యొక్క ఆహ్, ఈ పాప కృ ఈ పాప కీర్తన కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కుమార్తె అయిన కీర్తన కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ప్రభువా అద్భుతాలు జరిగే ఈ సమయంలో, ఆశ్చర్య కార్యాలు జరిగే ఈ సమయంలో మీ సన్నిధిలో ఉన్నా. ఎందుకంటే మీరు కేవలము మాటలు చెప్పే దేవుడు మాత్రమే కాదు, కార్యాలు చేసే దేవుడు అని నమ్ముచూ ఉన్నామయ్యా. హల్లెలూయా. యేసు నామంలో ప్రభువా, యేసు పరిశుద్ధ నామంలో నాయనా కార్యాలు చేసే దేవుడు అని నమ్ముచూ ఉన్నా. అయ్యా మీ సన్నిధిలో ప్రభా నైనా ఏడుస్తూ, అంగలారుస్తూ, గోజాడుతూ ప్రభా మా ఇంటిలో కూడా, ఆమేన్. హల్లెలూయా, మా ఇంటిలో కూడా ప్రభా వ్యసనాలతో ఇబ్బంది పడుతూ ఉన్నామయ్యా. వ్యసనాలు, వ్యసనాలు, వ్యసనాలు. అయ్యా ఈ యొక్క త్రాగుడు ఎంత దారుణం ప్రభానైనా. ఇల్లంతా ప్రభా గల్లంత అయిపోతుందయ్యా. ఇల్లంతా నష్టమైపోతుంది ప్రభా. వాతావరణం మారిపోయిందయ్యా. సమాధానమే లేదయ్యా, ఆనందమే లేదు ప్రభువా. అయ్యా కొట్టుకోవటం, తిట్టుకోవటం ప్రభా. అయ్యా ఇల్లంతా ప్రభా నేను నష్టమైపోతా ఉందయ్యా. పిల్లల చదువులు నష్టపోతున్నాయి. డబ్బులేని ప్రభా నేను ఒక జీవితంగా కుటుంబాలుగా ఉంటూ ఉన్నాయి. డబ్బులన్నీ ప్రభా తండ్రి నేను ఏదైతే సంపాదిస్తున్నామో అది ఎవరికో ఇస్తున్నాం ప్రభా. అయ్యా త్రాగుడికి ఇస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి ఇంటిలో యజమానుడు ఇలా చేస్తున్నాడు అయ్యా. ఇంటి యజమానుడు ఇలా చేస్తున్నాడు ప్రభా. ఇంటి యజమానుడు బాధ్యత తీసుకోవాల్సిన యజమానుడే బాధ్యతారహితంగా ప్రభా వ్యవహరిస్తున్నాడయ్యా. ప్రభువా యేసు నామంలో ప్రభువా. హల్లెలూయా. యేసు నామములో ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఈ ప్రార్థన ద్వారా ప్రభా విడుదల. అయ్యా ఇంటి యజమానునికి విడుదల ప్రభువా. అయ్యా భార్య మరి కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా నీ కుమార్తెతో ప్రభా నేను మేము కూడా కలిసి ప్రభా తండ్రి ఆ ఇంటిలో ఉన్న భార్యతో ప్రభా తండ్రి ప్రభా నేను ఆ ఇంటిలో ఉన్న మీ కుమార్తెతో కలిసి మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా ఎవరైతే ఏకీభిస్తున్నారో ఈ ప్రార్థనలో ప్రభా అయ్యా నా ఇంటిలో కార్యం చేయి ప్రభా అంటున్నారో, నా ఇంటిలో కార్యం చేయండి యేసయ్యా అని అంటున్నారో ప్రభా. హల్లెలూయా. ప్రభా నైనా అయ్యా మీ దైవజనులు మేము పిలుచుకుంటాం ప్రభా. అయ్యా తండ్రి నైనా మా ఇంట్లో కూడా ప్రభా తండ్రి గొప్ప కార్యాలు అయ్యా మీ దైవజనుల ద్వారా జరుగుతాయి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా అంటున్నారో ప్రభువా. హల్లెలూయా. ప్రభా తండ్రి మరి దూర ప్రాంతాల్లో ప్రభా ఎవరైతే ఉన్నారో తండ్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో నాయన వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రభా తండ్రి వ్యసనపు అయా తండ్రి దురాత్మలు ప్రభా నాయన వ్యసనాలకి అయా నాయన లోను చేస్తున్న ప్రభా దురాత్మ శక్తులు చేతబడి శక్తుల్లో నుంచి వాళ్ళకి విడుదల ప్రభా యేసు నామంలో విడుదల. చేతబడి శక్తుల నుంచి వాళ్ళకి విడుదల యేసు నామంలో. మనసు మీద పనిచేస్తున్న దురాత్మలతో ప్రభా తండ్రి మాట్లాడుచున్నాను, యేసు నామంలో వెళ్ళిపోండి. యేసు నామంలో పెరికివేయబడి పికిలించబడి హల్లెలూయా మనస్సులో నుంచి ఆ యొక్క జీవితంలో నుంచి నోటిలో నుంచి ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క కడుపు భాగములో నుంచి పేగుల్లో నుంచి యేసు నామంలో పికిలించబడి సముద్రంలో పడవేయబడి గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభా ఈ సమయంలో జరుగుతున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే ఏకీభిస్తున్నారో, ఎవరైతే అవును అంటున్నారో అయ్యా నైనా ప్రార్థనలో అవును అని అంటే అగ్రిమెంట్ లో వస్తాయి నాన్న. అయ్యా తండ్రి అవును అంటున్నారు, ఆమెన్ అంటున్నారో ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రభా మీ హస్తము ప్రభా మీ నామము ప్రభా గొప్ప కార్యము జరుగుతుంది కదా. ఆమేన్. హల్లెలూయా. అయ్యా కొద్ది దినాల క్రితం ప్రభా ప్రసన్న నేను ఇద్దరం ప్రభా తండ్రి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు అయా మీ యొక్క చిత్తానుసారంగా మీ యొక్క ప్రేరేపణ చొప్పున మీ సన్నిధిలో ప్రభా మీ ప్రేమతో మీ కరుణతో మీ అధికారముతో ప్రార్థన జరిగినప్పుడు ప్రభా నైనా అతనిలో ఉన్న ఆ యొక్క ప్రభా తండ్రి ఇబ్బందులు యావత్తు కూడా మీరు తీసివేసినందుకు ప్రభా తండ్రి నిన్న ప్రభా నైనా ఎంత గొప్ప కార్యము అయా అతను చూసి గుర్తుపట్టలేకపోయాం ప్రభా. అయా తండ్రి ఇంత గొప్ప ఆశ్చర్య కార్యం మీరు చేసినందుకు స్తోత్రాలు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ప్రభా నైనా అయా తండ్రి ఈ ప్రార్థన ఏకీభిస్తున్న ప్రతి కుటుంబము ప్రభా తండ్రి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆయన వ్యసనాలు ఆమేన్ వ్యసనాల మీద అధికారం తీసుకుంటూ ఉన్నామయ్యా. వ్యసనాల మీద అధికారం తీసుకుంటూ ఉన్నాం అయ్యా ప్రభా తండ్రి. మా చుట్టూ ఉన్న ప్రభా తండ్రి నాయన ఇళ్లలో కూడా ప్రభా తండ్రి సమాజంలో కూడా గొప్ప కార్యము జరుగులాగా ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. కీర్తన బట్టి ప్రత్యేకంగా మీ సన్నిధిలో పెడుతూ ఉన్నామయ్యా. అయా తండ్రి మేమందరం కలిసి ప్రభా అయా పాప కొరకు ప్రభా మీ కుమార్తె కొరకు అయా ఆత్మీయ కుమార్తె కొరకు యేసు నామంలో ప్రభా మీ సన్నిధిలో ప్రభా నేను పెడుతూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమే జరుగును గాక అయా మీ కార్యమే జరుగును గాక ప్రభా తండ్రి. ముందుండి ప్రభా నైనా మీరు అయా తండ్రి నా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు యెహోవా షబావోతుగా నాయన అయా ముందు ప్రభా తండ్రి నైనా మీరు వెళ్ళొచ్చు ప్రభా తండ్రి. ప్రతి ఆతంకాన్ని ప్రభా నైనా నష్టపరుస్తూ హల్లెలూయా దేవదూతల సమూహము ప్రభా తండ్రి నీ యొక్క కుమార్తె చుట్టూ ఉండు రీతిగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. పిరికితనము ప్రభా తీసివేసి ధైర్యముతో నింపిన దేవా యెహోషువ 1వ అధ్యాయానికి అనుగుణంగా ప్రభా 4 మార్లు ధైర్యంగా ఉండి యెహోషువ ధైర్యంగా ఉండి యెహోషువ అని ప్రభా తండ్రి ధైర్యముగా ఉండి యెహోషువ ముందుకు వెళ్ళాలి, వాగ్దాన భూముల్లోకి నువ్వు ప్రవేశించాలి అని ప్రభా చెప్పిన దేవా. ఆమేన్. హల్లెలూయా. నీ కుమార్తె పట్ల కూడా ప్రభా తండ్రి మీ యొక్క చిత్తమే ప్రభా తండ్రి. ప్రతి ఒక్క శాపము ప్రతి ఒక్క ప్రభా నైనా ఒక నెగిటివ్ థాట్స్ ని ప్రభా తండ్రి నెగిటివ్ మైండ్ ని ప్రభా అయా తండ్రి నెగిటివిటీలోకి తీసుకెళ్తున్న ప్రభా మాటల్ని యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా నెగిటివ్ వర్డ్స్ ని ప్రభా నేను ఉపయోగిస్తున్నారో అయా తండ్రి ఆ వర్డ్స్ అన్నిటిని కూడా ప్రభా తండ్రి అయా శాపగ్రస్తమైన మాటల్ని ప్రభా తండ్రి నాయన అయా అనుమానపు మాటల్ని ప్రభా తండ్రి ఏదైతే మాట్లాడారో వాటన్నిటిని యేసు నామములో బ్రేక్ చేస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ప్రభా నేను ప్రతి ఆటంకాలని నాయన యేసు నామములో నష్టపరుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనసును ప్రభా అయా తన సమాధాన పరిచే దేవానికి వందనాలు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి అనుగుణంగానైనా ప్రతి ప్రార్థన ప్రతి విజ్ఞాపన అయా ప్రతి ఒక్క అవసరం మీ సన్నిధిలో నేను పెడుతూ ఉండగా అయా మా మనసుల్ని కావలిగా ఉంచుకుంటూ ప్రభా నేను మా చుట్టూ ప్రభు మా యొక్క మనసు చుట్టూ ప్రభు మీ యొక్క హస్తాల్ని ఉంచుతూ అయా మీ యొక్క సమాధానము మాలో ప్రభా నింపుతున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. యేసు నామములో ప్రభా యేసు నామములో నాయన. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ప్రభా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఓ గాడ్, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఓ మాస్టర్. హల్లెలూయా.
దేవా ప్రభా నాయన మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి నీ కుమార్తె పక్షాన ప్రభా నాయన మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజంతయు ప్రభా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాతో ఉంటానని చెప్పినందుకు కూడా వందనాలు తండ్రి. ప్రభా జాన్ ని ప్రభా నైనా మీరు స్వస్థపరచమని అడుగుచున్నా. కుమారుడు యొక్క నైనా దగ్గుని ప్రభా నైనా గొంతులో ఉన్న నొప్పిని ప్రభా నైనా యేసు నామంలో స్వస్థత ప్రభా, ప్రతి పాపాన్ని క్షమించండి. జాన్ మాట్లాడిన ప్రభు వ్యతిరేకపు నైనా మాటల్ని ప్రభా క్షమించండి నాయన. అయ్యా జాన్ ప్రభా తండ్రి మీకు మీకు వ్యతిరేకంగా తండ్రి నేను చేసిన పనులు తండ్రి తన యొక్క తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ప్రభా నైనా క్షమించండి నాయన, క్షమించండి. యేసు నామంలో క్షమించండి ప్రభా. అయా నీ కుమారుడికి ప్రభా విడుదలని దయచేయండి. నీ కుమారుడికి ప్రభా నైనా విడుదలని దయచేయండి ప్రభా. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. అయా నివాంశిని ప్రభా తండ్రి నేను మీరు ముట్టినందుకు స్తోత్రాలు. ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నందుకు కూడా వందనాలు. అయా మీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ రోమిల రాసిన పత్రిక 8:26-27 అనుగుణంగా తండ్రి అయా మీ చిత్తానుసారంగా నేను ప్రార్థన జరగడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మా ద్వారా అయా ప్రార్థన జరిగించుకోమని అడుగుతున్నాను. ప్రార్థన చేయనప్పుడు అన్నారు హల్లెలూయా రహస్య ముందు నా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయమన్నారు. అన్నిటిని విడిచిపెట్టి ప్రభా నేను మీ మీద ఆధారపడమన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయాలి ప్రభా. అయా అన్నిటిని పక్కన పెట్టి ప్రభు మీ మీదే ఆధారపడాలి ప్రభా. హల్లెలూయా రాజా. రహస్యమైన తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయాలయ్యా. కుమారునిగా ప్రార్థన చేయాలి ప్రభా. ఆమేన్, హల్లెలూయా. అయా తండ్రి నేను దానికి ఒక ప్రతిఫలం ఉంది ప్రభా. ఒక ప్రతిఫలము చూడాలి అంటే ప్రభా ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. మీ మీదే ఆధారపడాల్సిందే. రాజులు కాదు నాయన, రాజులు కాదు, రథాలు కాదు మాకు ప్రభా. నేను మా ఆధారము కేవలం యెహోవా రాఫా, యెహోవా ఇరే, ఆమేన్, యెహోవా షబావుత్, యెహోవా షలోమ్, ఆమేన్, హల్లెలూయా. యెహోవా నిస్సి, యెహోవా ఎలోహీమ్, ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఎల్ షదాయ్, హల్లెలూయా. ప్రభువా నేను యెహోవా మకదీష్, ప్రభువా నైనా అయా మీరు ద్వారా ఆయన మీ ద్వారా మాత్రమే తండ్రి మాకు మాకు విడుదల 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 ప్రభువా. నీవు తప్ప ఎవరున్నారయ్యా ఆకాశమందే, ఆకాశమందు భూమి యందు మాకు వేరే ఒక నామము లేదు కదా. అపోస్తలుల కార్యం 4:12 అనుగుణంగా ప్రభా మాకు వేరే ఒక నామం లేదు ప్రభా. ఏ శక్తి ప్రభా మా జీవితాన్ని మార్చలేదు. ఏ కొండ ఏ కోన ప్రభా, సారీ, ఏ కోన ప్రభా తండ్రి మా జీవితాన్ని మార్చలేదు, మా జీవితాన్ని మార్చలేదు ప్రభా. మార్చేది నీవే యేసయ్యా, మార్చేది నీవే యేసయ్యా. ప్రభా ప్రార్థన చేయమన్నావు ప్రభా, మేము చేయాలి ప్రభా. అయా తండ్రి మీ సన్నిధిలోకి రమ్మన్నావయ్యా, తండ్రి సన్నిధిలోకి రమ్మన్నావయ్యా. మేము రావాలి ప్రభా. ఆమేన్, హల్లెలూయా. సమస్తం మీద ప్రభా తండ్రి మీ మీద ఆధారపడమంటున్నావు ప్రభా. మీ మీద ఆధారపడుతున్నాం యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రభా తండ్రి రహస్యమైన తండ్రితో కుమారునిగా మాట్లాడమంటున్నావు ప్రభా. అయా తండ్రి ఆ సన్నిహితమైన సంబంధము ద్వారా మాట్లాడుతున్న మాటల్ని వారసత్వపు ఆశీర్వాదాలు మాకు ఉన్నాయి గనక అయా తండ్రి జన్మ హక్కు మాకు ఉంది గనక తండ్రి ఆ వారసత్వపు ఆశీర్వాదాలు మా కొరకు మీరు ఉంచారు గనక అయా మా ఇంటిలో ప్రభా స్వస్థత విడుదల అద్భుతము అది మా యొక్క వారసత్వపు హక్కు ప్రభా. ఆమేన్, హల్లెలూయా. అయా నేను ఈ ప్రార్థనలకి ప్రభా నైనా అయా తండ్రి సన్నిహితమైన అయా నీతో సంబంధంలో నైనా ఒక పరిశుద్ధమైన సంబంధంలో ప్రభా తండ్రి నీతో మాట్లాడుచున్న ఇక మాటల్ని ప్రభా నైనా మీరు అవి వినుచున్నారా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అయా తండ్రి మాకు ప్రతి ఫలాల్ని దయచేస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామములో మత్తయి సువార్త 6:6 అనుగుణంగా ప్రతి ఫలాల్ని దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే దేవుడు అని నమ్ముచు ఇక అన్న మా కళ్ళు ప్రభ కొండల తట్టు ప్రభ చూస్తూ ఉన్నాయి. మాకు సహాయము నీ దగ్గర నుంచే వస్తుంది, మాకు సహాయం నీ దగ్గర నుంచే వస్తుంది ప్రభ. ఈ ప్రార్థన ఏకీభించిన ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు కార్యం చేసినందుకు స్తోత్రాలు. అద్భుతాలు ప్రభా మేము వినడానికి సాక్ష్యాలని అనేకమైన సాక్ష్యాలు వందలాది 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 సాక్ష్యాలుగా ప్రభా నైనా ప్రభా తండ్రి నేను సాక్ష్యకరమైన ఈ సమయాలుగా మార్చమని అడుగుచున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక. ఆమేన్, హల్లెలూయా. మన రోజు కూడా మనము 5 నుంచి మరి 6 లోపు మనం దేవుని సన్నిధిలో వాక్య భాగాన్ని విందాం. కొంతసేపు మనం ప్రార్థన చేసుకుందాం. మరి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మరి మీరు చాట్ బాక్స్ లో మీరు రాసి మీరు పంపించవచ్చు. దానికి అనుగుణంగా మనందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నారు, ప్రభు మీతో ఉన్నారు. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. రోజంతా కూడా ఎక్కడ కూడా సమయం వ్యర్థం చేసుకోకుండా చక్కగా ఏ ఏ విషయాల్లో అయితే ప్రభు మీరు నడిపిస్తున్నారో ఆ విషయాల్లోకి తప్పకుండా నడుచుకుంటూ దేవునితో పాటు మీరు ముందుకు వెళ్తూ ఉండండి. మీ జీవితాలు ఎక్కడ కూడా స్తంభించిపోకూడదు.
ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యలోనే ఉండిపోకూడదు. మీరు సమస్యలను చూడొద్దు, దేవుని చూడండి. దేవుని వైపు చూస్తూ దేవుని చేతుల్లోనే మీ చేతులు ఉన్నాయని నమ్ముచు విశ్వాస పడుగులు మీరు ముందుకు వేస్తూ ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన దర్శనము, దేవుడు మీకు ఇచ్చిన ఒక పరిచర్య, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబము, ఆమేన్ హల్లెలూయా, ఆ ఆ ఆ విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఆయన చేతుల్లో మీ చేతులు ఉన్నాయని నమ్ముచు, హల్లెలూయా, దేవుని వాక్యాన్ని నమ్ముచు, ఆత్మ దేవునితో ఉన్న సంబంధంతో ఆయన స్వరాన్ని వినుచు అడుగులు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంటుంటే గమ్యస్థానాన్ని తప్పకుండా చేరుకుంటావు. ఆయన నీకు ఇచ్చిన అసైన్మెంట్ ని యు విల్ యు విల్ ఫుల్ఫిల్. ఆ అసైన్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక.